1920లో భారతదేశం ఎక్కువ భాగం బ్రిటిష్ పాలనలోనే ఉండేది. ఆ కాలంలో దేశాన్ని బ్రిటిష్ ఇండియా అని పిలిచేవారు. దేశంలో అనేక రాజ్యాలు ఉన్నప్పటికీ రక్షణ మరియు విదేశీ వ్యవహారాలపై పూర్తి నియంత్రణ బ్రిటిష్ ప్రభుత్వానిదే. 1919లో జరిగిన జాలియన్ వాలా బాగ్ మారణ హోమం దేశమంతటా ఆగ్రహాన్ని రేకెత్తించింది. దానికి తోడు విచారణ లేకుండానే అరెస్టులు చేసే రౌలట్ చట్టం ప్రజలను మరింత ఉద్యమానికి ప్రేరేపించింది. ఈ పరిస్థితుల్లోనే 1920లో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అసహకార ఉద్యమం ప్రారంభమైంది. లక్షలాది భారతీయులు బ్రిటిష్ వస్తువులు సంస్థలు పాలనను తిరస్కరించారు. ఈ ఉద్యమం కులం మతం ప్రాంతం అనే భేదాలు లేకుండా ప్రజలందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చింది. 1920 నాటికి స్వాతంత్ర్య పోరాటం నాయకులకే పరిమితం కాకుండా ప్రజా ఉద్యమంగా మారింది. దేశమంతటా జాతీయత భావం బలపడుతూ స్వాతంత్ర్యానికి బలమైన పునాది వేయబడింది.